వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. చేవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే. కృష్ణాంజనేయులు గారు, ఏంటి వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందా? ఇప్పటి వరకు ఎమ్మెల్యేల ఎక్కువ మంది లేని పరిస్థితి. సరే, మండల్లో ఏదో ఉన్నారు అంటే అక్కడ కూడా వాళ్ళు నిలబట్టలేదు. ఇది సజావుగా సరిగేదేనా, లేకపోతే వేరే యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాయకులు, కీలకమైనటువంటి నాయకులు అందరూ బయటకు వెళ్ళటం, కొంతమంది జనసేనలో చేరటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పటికి 4 రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది రాజీనామా చేస్తారు. 11 మందిలో బహుశా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు మిగలకపోవచ్చు అనేటువంటి దాని మీద చర్చ ఉంది. అయితే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది జగన్మోహన్ రెడ్డి తప్ప. ఆ 10 మంది ఎమ్మెల్యేలని బహుశా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎమ్మెల్యేలు ఎక్కడ చేరతారు, ఎటుపోతారు అనేటువంటి పెద్ద చర్చ లేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకోవటం వల్ల వీళ్ళకి అప్రతిష్ట తప్ప అది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతి ఇచ్చేటువంటి అంశం. అసలు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో అవసరం కూడా లేదు. ఉన్నటువంటి వాళ్ళతోనే ఎక్కువైపోయి కూటమి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ కట్టం కూడా సమస్యే కదా. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 135 టీడీపీకి ఉంది. 21 పోటీ చేసి 21 గెలిచారు జనసేన. ఇప్పుడు ఇవి కూడా సమస్యలుగా మారినాయి. ఎందుకు అంటే తెలుగుదేశం వాళ్ళేమో మనకు 135 ఉన్నాయి, అసలు మనం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, ఆయన వచ్చి ఎవరో మిమ్మల్ని నిలబెట్టారంటాడు, ఇవన్నీ అంటాడు. ఇవన్నీ వాళ్ళకి కూడా ఉంది. అదేవిధంగా జనసేన మా 21 గెలిచాం, అసలు మాకు తిరుగులేదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అన్ని సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఇది ఇబ్బంది లేదు. అయితే మండలిలో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు కూటమికి సంబంధించి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించిన మండలిలో కొంత బలం ఉండేటువంటి పరిస్థితి. 2027 వచ్చేసరికల్లా ఒక 22 మంది 20 మంది వరకు వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. అప్పుడు కల్లా కొంత అప్పుడు కూటమికి బలం పెరిగేదానికి అవకాశం ఉంది. మరి అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే ఇబ్బంది కదా. అప్పుడు వరకు మండలిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ఉన్న వాటిలో కొంతమంది ఆల్రెడీ అసంతృప్తి వాదులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ రాజీనామా చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మరి రాజశేఖర్ రాజీనామా చేశారు, ఆయనే బీజేపీలో జనసేనలోనూ చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు, తెలుగుదేశంలోని చేరచ్చు, వాళ్ళ ఇష్టం. ఎవరు పార్టీలు మారటం అనేటువంటిది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. అయితే ఓడిపోయినటువంటి పార్టీలో ఉండటము, ఒక 5 ఏళ్ల పాటు ఆ ప్రతిపక్ష పార్టీలో కూర్చోవటము, ఇబ్బందులు పడటము, ఇవన్నీ ఎందుకు అసలుకి అనేటువంటి ధోరణి రాజకీయ నాయకుల్లో మొదలైంది. అది ఎప్పుడో మొదలైంది, ఇప్పుడేం కాదు కదా. అది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు బయటికి పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని, ఒక 3 ఎంపీలను కూడా 14 నుంచి 19 వరకు తీసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చూసాం. ఎవరు కూడా ఓడిపోయినటువంటి పార్టీలో ఉండటానికి ఇష్టపడటం, ఎవరు సేవ చేయడానికి రావటం లేదు కదా. డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఖర్చు చేసే ఎన్నికల సమయంలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటాను భవిష్యత్తులో ఏదో దెబ్బ తగిలిద్ది, ఆ నాయకులు పోతే అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అందరూ ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు అండి. ఎందుకు అని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకేముంటుంది. వాళ్ళు 151 నుంచి 175కి పోవాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 151లో మధ్యలో 11 మిగిలింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు నువ్వు అని తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పోయేది ఏముంది? ఇప్పుడు ఆ నాయకులు అందరు ఎందుకు, వాళ్ళు ఏం చేస్తారని ఆయన ఏం చెప్తున్నాడు? మేము తయారు చేసుకుంటాం నాయకులందరూ, జనం నుంచి నాయకులు వచ్చేస్తారు, ఏదైనా ఉంటే సమస్య నాదే, నేనే జనంలోకి వెళ్తాను, నేనే తిరుగుతాను అని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి అతనే మొదలు పెట్టాడు. కృష్ణాంజలి గారు, మరొక అంశం, కృష్ణాంజలి గారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న అంశం, నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు అదేం వివాదం అయింది? తెలుగుదేశం నాయకుల మధ్య వివాదం కాలేదు. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఆ మాట అనటాన్ని ఎలాగో జనసేన వాళ్ళు సమర్థించుకుంటారు, మేమే నిలబెట్టాం తెలుగుదేశం అన్నది. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఏమన్నా దాని మీద ఏమన్నా కోప్పడ్డా, నారా లోకేష్ కోప్పడ్డా, అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ ఏమన్నా కోప్పడ్డా? ఎవరు ఏమనలేదు కదా, వాళ్ళకేం సమస్య లేదు కదా.
కార్యకర్తలు లేక సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీదని మనం అనలేం. అసలు సమస్య లేదని ఇప్పుడు మన తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన ఇప్పుడు అంటాడు, అసలు మా సమస్య లేదండి, మేము ఇద్దరం మంచి మిత్రులు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, మీకేంత సమస్య అని ఆయన అంటాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలా ఉంది అని అంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళ టార్గెట్ ఒక్కటేనండి. ఎవరు మీనంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వాళ్ళ సాటిస్ఫాక్టరీకి అనుగుణంగా కార్యకర్తలను సాటిస్ఫై చేసేటువంటి విధంగా వ్యవహరించడం లేదు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి కోపం. ఓకే, ఆ కోపంలో కూడా పవన్ కళ్యాణ్ మేము 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టామనంటే ఎవరు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వాళ్ళ క్యాడరే తిడుతున్నారు అంతే తప్ప ఇది సమస్య ఈ తెలుగుదేశం పార్టీ అంతర్గతమైన సమస్య. వాళ్ళు ఎలా పరిష్కరించారో. ఓకే, ఆనంద్ సార్ గారు ఇది జరుగుతున్న అంశాలన్నీ మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరుగుతుంది, ఇది ఎటువైపు వెళ్తుంది ఏంటండి, మళ్ళీ అడగండి. అసలు ఎటువైపు వెళ్తుంది? కొన్ని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి, భారీగా వైరల్ అవుతున్నాయి. ఓ పక్క ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు వస్తున్నారట, వాళ్ళకందరికీ ఆకర్షణ పథకాలు వేశారని. మొన్న మాట్లాడినవన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆపాదించుకుంటున్నారు. రైట్ అని ఒకరు, రాంగ్ అని ఒకరు. మీ పార్టీలో ఏముందండి అసలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి హృదయపూర్వక నమస్కారం అండి. మా పార్టీలో కూల్గా ఉంది, జనసేన పార్టీలో కూడా కూల్గా ఉంది. బయట సోషల్ మీడియాలో ఎవరి భాష వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఒకరి భాష చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే కూటమిలో చిన్న అవకాశం దొరుకుతుందో, సూదు మనమోపే అవకాశం దొరికినా, గాలి సోకే అవకాశం దొరికినా చొరబడిపోయి ఈ కాపురాన్ని, స్నేహాన్ని, అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసి మళ్ళీ 2019లో వాతావరణం తీసుకొచ్చి అధికారంలోకి రావాలనే టార్గెట్ తోటి వైసీపీ పకటికలలు కంటాం. అది ఒకసారి మాకు అనుభవైద్యం అయింది కాబట్టి అటువంటి అవకాశం వైసీపీ పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు రానిచ్చే పరిస్థితి లేదు, బీజేపీ కూడా. కాబట్టి వాళ్ళకి ఇంకా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయాయి, దారి తెన్ను లేదు. ఇది వైసీపీ వాళ్ళది కాదు కదండి, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. వినండి, అది చెప్తున్నా, వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. ఓకే, మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాను నేను. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీనికి వక్ర భాష చెప్తున్నారు. అందుకు వాళ్ళు ఏదో మళ్ళీ గతాన్ని ఆలోచించుకుంటూ భవిష్యత్తు ఇలాగే ఉంటుంది, గతంలాగే ఉంటుందని చెప్పి పకటికళ్ళకంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మా దగ్గర అయితే ఈవేళ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు మరి మీ వర్మ గారు మీ దృష్టికి వచ్చిందో లేదో, 10 ఏళ్ళు బాబు గారే ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఉద్ఘాటించారు మళ్ళీ. మరి ఏముందండి ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఓకే, ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు గురుతుల్యులు అనే మాట ఆయన పదే పదే చెప్తున్నారు. అలాగే మా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ నాకు పెద్దన్న గారు అని లోకేష్ గారు చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళంత అన్నదమ్ముల్లాగా, ఆ పువ్వు పుప్పొడిలాగా, పాలు నీరులాగా వాళ్ళు కలిసిపోతే దానికి మనం ఏమని చెప్పగలుగుతాం? బయట జరిగే ప్రచారం ఏదో జరుగుతుంది. ఆ కూటమికి ఏ విధమైనటువంటి చేటు చేసే అభిప్రాయం ఏ జనసేన కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, బీజేపీ కార్యకర్తలకు కానీ లేదు. ఎందుకంటే మేము ఒకసారి అనుభవించాం. 2019లో 14 అనుబంధాన్ని మేము చెడగొట్టుకుని ఎంత వేదనకు గురయ్యామో, ఎన్ని అవమానాలు పాలయ్యామో, ఎంత రాష్ట్రం ఎంత నాశనం అయిపోయిందో అనేది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తారు, మేము రాష్ట్రం కోసం కలిసి ఉంటున్నాం, మా స్వార్థం కోసం కాదు, మా పదవుల కోసం కాదు, మా హోదా కోసం కాదు అని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఓకే, దీన్ని ఒక్కరి భాష చెప్తే మనం ఏం చెప్తాం చెప్పండి. రైట్, ఓకే. రమేష్ గారు, ఎందుకండి వాళ్ళు బాగున్నారట కదా, మీరు వక్ర భాషను చెప్తున్నారట, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారట, మీకు ఇప్పటికే తగిన శాస్తి జరిగింది, 11 సీట్లకు పరిమితం అవుతున్నారంటే మళ్ళీ ఇలాంటివన్నీ చేసుకోవడం ఎందుకండి? వాళ్ళు బాగానే ఉన్నారట కదా. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు గుడ్ ఈవినింగ్ అండి. వంకలేనమ్మ డొంకు పట్టుకుని ఏడ్చిందంట ఒక సామెత ఉంది. మా ఆనంద్ సాగర్ అన్నకు బాగా తెలుసు. ఏ వంక లేదు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటా ఇన్నర్గా జరుగుతున్నాయన్నీ కూడా వాళ్ళు బయటికి చెప్పుకోలేక మాకు కూడా ఏడుస్తున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది మేమే అని చెప్పి అనమని చెప్పింది మేమే అండి.
నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు గెలిపించలేదు, ఎవరన్నా గెలిపించామని అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పి నాగబాబు గారిని అనమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి? ఈ రకంగా లోపల రకరకాల ఇబ్బందులు వాళ్ళు పడుతూనే బయటకు కూడా వాళ్ళ అసంతృప్తిని పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు చాలాసార్లు వ్యక్తం చేశారు. అలాగే ఎక్కడో దాకా ఎందుకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో టీటీడీ చైర్మన్ చేత క్షమాపణ చెప్పించారని, దానికి టిట్ ఫర్ టాట్గా మన కాశీనాయన ఆశ్రమం ఇష్యూ జరిగితే లోకేష్ గారు నేను క్షమాపణ చెప్తున్నారని చెప్పి ఒక రాయి విసిరారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో చూద్దామని చెప్పి ఆ రాయికి పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించకుండా సర్లే లోకేష్ గారు చెప్తే చెప్పారులే క్షమాపణ, నేను చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈయన ఇలా చూస్తూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకు వాళ్ళు ఇన్నర్గా కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అసంతృప్తి కొన్ని చోట్ల వ్యక్తం చేస్తూ ఈ రోజున మాగుబడి ఏడుస్తున్నారు టీడీపీ వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ. ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయినా సరే, అది ఐటీడీపీ అయినా జనసేన అయినా సరే, మీరు చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మాట్లాడినప్పుడేమో టీడీపీ వాళ్ళు తిడుతున్నారు, టీడీపీ లోకేష్ గారు కానీ లేదా ఇతర నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే జనసేన వాళ్ళు తిడుతున్నారు. ఇవన్నీ కూడా మేము పెట్టి మేము చేపిస్తున్నామండి. డైరెక్ట్గా ఎన్నో ఐడీస్ నాకు తెలుసు, ఎందుకంటే టీడీపీ వాళ్ళే కానీ లేదా జనసేన ఐడీస్ కానీ నాకు ఎంతోమంది ఐడీస్ నాకు తెలుసు. వాటన్నిటిలో కూడా వాళ్ళు క్లియర్గా అటు వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు రకరకాల ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు. మరి ఈ రకంగా మోకా ఆనంద్ సాగర్ గారు పెద్దన్నగారు మరి ఎన్టీ రామారావు గారు ఇలాగా మాట్లాడే అన్నగారు ఈ రోజున ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంది, వక్ర భాష్యాలు చెప్తున్నారు, సూక్ష్మ అంత ఏదైనా గ్యాప్ దొరికినా సరే దాంట్లో దూరిపోదామని చెప్తున్నారు. మేము ఎవ్వరం కూడా దాంట్లో దూరడానికి సిద్ధంగా లేము. ఆనంద్ సాగర్ అన్న గారు, మేము ఖచ్చితంగా మీ కూటమి కలిసి ఉండాలి, ఇదే కూటమిని 2029 ఎన్నికల్లో ఓడించి మేము గెలిచామని చెప్పి చూపించుకోవాలనేది ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం తప్ప మేము విడిపోవాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకోవట్లా. అలాగే ఆనంద్ సాగర్ గారు అన్నగారు ఇంకో మాట కూడా అన్నారు, 2014 నుంచి 19 మధ్య జరిగిన విషయాల్లో, అదే 19 నుంచి 24 మధ్య విడిపోయి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవమానాలు పడ్డామో మేము అందరం కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్తున్నారని చెప్పి అన్నారు. 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటే కాదు, ఆయన పుట్టిన దాని గురించి కానీ లేకపోతే మతం గురించి కానీ కులం గురించి కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ గురించి ఆయన గతంలో మాట్లాడిన మాటలు, ఈ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఏ యూట్యూబ్లోకి వెళ్ళినా ఏ సోషల్ మీడియాలోకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ యూట్యూబ్లు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు సావాసం పట్టారు కాబట్టి 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని గతంలో యూటర్న్ బాబు గారు అనేవాళ్ళు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని యూటర్న్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనవలసిన పరిస్థితి మనందరం కూడా చూడాలి. రైట్ అరుణ గారు, ఒక్క నిమిషం అరుణ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడింది ఆవిడ వెయిట్ చేస్తున్నారు మీ మాటలన్నిటికీ సమాధానం చెప్పడానికి. అవును, నేను మాట్లాడేసిన తర్వాత మాట్లాడవచ్చు. అవ్వలేదా ఇంకా మీది? ఇంకా అవ్వలేదు, చెప్పండి. ఈ రకంగా ఆనంద్ సాగర్ అన్న గారు క్లియర్ గా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేద్దామని చెప్పి అనుకుంటున్నారని అని అంటున్నారు. మాకు ఏ విధమైన అవసరమో లేదండి. మీ కూటమి ఇలాగే కొనసాగాలి. 2029 ఎన్నికల్లో మీ కూటమి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే అరుణ గారు, ఎందుకండి వాళ్ళకి పడి ఏడుస్తున్నారట? అసలే వాళ్ళు పాపం బాధల్లో ఉంటే. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఈ 4 రోజుల నుంచి ఒక గోతికాడ నక్కర్లాగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక అంశం దొరికి బాగా స్టప్ దొరికినట్టుగా అయిపోయింది. ఈ 4 రోజుల నుంచి బాగా సోషల్ మీడియా హ్యాండిల్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అవనివ్వండి, ఇంకెవరన్నా అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ ఎవరైతే కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఆదాయం దొరికిందన్నమాట మాత్రం వాస్తవం సార్. ఎందుకంటే అదే పనిగా పోస్టులు వేస్తూ ఐడీలు మరి మార్చుకొని ప్రొఫైల్స్ మరి మార్చుకొని ఇష్టారీతిగా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రోపగాండా చేస్తూ టీడీపీ అండ్ జనసేనకు మధ్య ఏదో ఆఘాతం ఏర్పడిపోయింది, ఇంకేముంది కూటమి బద్దలైపోబోతుంది, మళ్ళీ జగన్ వచ్చేస్తున్నాడు అన్నట్టుగా పాపం ఎవరికి వాళ్ళు ఒక ఇమాజినేషన్ లో బ్రతికేస్తూ ఉన్నటువంటి వాతావరణం ఈ 4 రోజులు చూసాము. క్లియర్లీ చెప్తున్నాను సార్, నేను మళ్ళీ ఇప్పుడు కూడా మెన్షన్ చేస్తున్నాను ఆ వర్డ్స్. ఎవ్వరం ఈ కూటమి నుంచి వెనక్కి తగ్గినా 1 కూటమి గెలుపు లేదు, 2 ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రానికి చేయగలిగేది కూడా ఏమీ ఉండేది కాదు. ఈ విషయం క్లియర్.
జనసేన వెనక్కి తగ్గినా టీడీపీ బీజేపీ గెలుపు సాధ్యం కాదు. టీడీపీ వెనక్కి తగ్గినా జనసేన బీజేపీ గెలుపు సాధ్యం కాదు. ఈవెన్ బీజేపీ వెనక్కి తగ్గినా ఇన్ కేస్ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయగలిగే సిచ్యువేషన్ ఉండేది కదా. అన్ని అప్పులు మిగిల్చి వెళ్ళాడు కాబట్టి, వాళ్ళ కేంద్రం సహాయం అందిస్తోంది కాబట్టి ఇచ్చిన హామీల్లో కొంతమేర అయినా సరే ప్రజలకి అవసరమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతేనో వాటిని తొందరగా చేయగలుగుతున్నాం. అంటే కూటమిలో 3 పార్టీలు ప్రాధాన్యత అనేది మూడు స్టేజ్లను సమానంగానే ఉంది కాబట్టి ఇవాళ ఇది సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో మేము ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడానికి కూడా సాధ్యపడింది. ఇది మాత్రం క్లియర్. ఎవరు చెయ్యి ఎవరు వదిలేసినా సరే కూటమి అనేది నిలబడడం కష్టం, ఇది క్లియర్. ఇంకా దాని గురించి వైసీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా, జనసేనలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే, బీజేపీ వాళ్ళు అసలు మాట్లాడరులేండి, అది వేరే విషయము. వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఎట్టన చేసుకోండి, ఎటంటే అటంటా అన్నట్టున్నారు కాబట్టి వాళ్ళ గురించి బాధే లేదు మాకు. ఈ 2 పార్టీల నుంచి ఎవరు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోకి వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడుకున్నా సరే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమే తప్ప వ్యవస్థకు సంబంధించిన అంశం అయితే కాదు. క్లియర్ గా మేము ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నామో వాళ్ళందరం కూడా ఈ 4 రోజుల నుంచి ఒక మీమ్ తిప్పాం. ఏంటంటే అది మీకు చూపిస్తాను. బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనోహర్ గారు, లోకేష్ గారు కలిసి ఉన్నటువంటి, బాలయ్య బాబు గారు కలిసి ఉన్నటువంటి ఒక పోస్టర్ పెట్టి మహేష్ బాబు గారు వాయిస్ బాగా సెట్ అయ్యి మీరే ఇంకా బాగుంటారు చెప్పామండి క్లియర్ గా. ఎందుకంటే పైన వాళ్ళు బానే ఉన్నారు, కింద గ్రౌండ్ లో మీరు కొట్టుకోవడం మానేయండి ఫస్ట్. అదేంటి మహేష్ బాబు వాయిసా? అవునండి, మహేష్ బాబు గారి వాయిస్ అదొక మీమ్ కి క్రియేట్ చేసి ఈ 4 రోజుల నుంచి మేము తిప్పాము. ఎందుకంటే ఎవరికి వాళ్ళే వీళ్ళు ఒక్కళ్ళే పార్టీని మారుతున్నట్టు, వీళ్ళ వల్ల కార్యకర్తలు ఏంది రమేష్ అన్న? ఏం లేదన్నా, మీరే ఆ మేము తిప్పకుండా పైన వాళ్ళు బాగానే ఉన్నారు, కింద వాళ్ళు మనం కొట్టుకోవద్దని చెప్పి మీరే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోండి అది ఎలాంటి పరిస్థితి అనేది. మీలాగా మాది ఆర్గనైజ్డ్ సోషల్ మీడియాలు కాదన్న, జీతాలు ఇచ్చి ఎవరు నడపట్ల మా సోషల్ మీడియాని. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు కాబట్టి ఎవరో చెప్తే ఎవరు వినరు, వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వాలి తప్ప వైసీపీ మాత్రమే సాధ్యం. పోస్ట్ పెట్టి డబ్బులు ఇచ్చి ఇదే చెప్పాలి మనం ఈ రోజంతా అని చెప్పేటువంటి సిచ్యువేషన్. రమేష్ ఒక్క నిమిషం అండి, అరుణ ఒక విషయం చెప్పండి. అరుణ ఒక నిమిషం చెప్పండి. అంటే ఓకే, ఇది ఎవరు ఏమి ట్రోల్ చేస్తున్నారో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడతారు, అది ఈ రోజుల్లో ఇంకా కామన్ అయిపోయింది. కాబట్టి అవకాశం ఇచ్చింది ఎవరు అనే ప్రశ్న వస్తే సార్ అది అవకాశం కాదు, ఉన్న వాస్తవాలను మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు మన ఒక నిమిషం మీకు ఏంటి రమేష్ గారు, మీకు సంబంధం లేదు, అది మాట్లాడితే టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. 40 సంవత్సరాలుగా మీరు ఎందుకు ఎత్తుకుంటారు? మాకు సంబంధం లేదు, కానీ మేము చేస్తున్నాం. ఆ ఐడీస్ దొంగ ఐడీస్ పెట్టి ఆవిడ చెప్పనివ్వండి, ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి. మీరు మాట్లాడి మంట రగులుకుంటే చలి కాసుకుందాం చూస్తుంది మీరే 100% అగ్నికి ఆద్యం పోస్తూ. అరుణ గారు దానికి సమాధానం చెప్పండి. అరే రమేష్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, నేను అవకాశం ఇస్తాను. ఎందుకు ఎవరికి అర్థం కాదు, టైం వేస్ట్. అరుణ గారు చెప్పండి, అది అవకాశం ఇచ్చింది మనమే కదా అని చెప్పి మీరు ఎప్పుడైనా సరే ఒక పద్యం యొక్క భావం వినాలి అంటే చివరి పదం మొదటి పదం పట్టుకుంటే అవ్వదు. పూర్తిగా 4 లైన్ల పద్యం పూర్తిగా వింటే తప్పితే దాని యొక్క భావం పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భం ఏంటి, 40 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీని నిలబెడుతూనే మనం నిలబడ్డామంటే వాళ్ళ చెయ్యి మనం పట్టుకున్నాం, మన చెయ్యి వాళ్ళు పట్టుకున్నారు, ఇద్దరం కలిసి నిలబడ్డామని ఆయన క్లియర్ గా మాట్లాడారు. దాన్ని 40 ఏళ్ళున్న పార్టీని నిలబెట్టారని చెప్పేసి ఒకవైపు వాళ్ళు, మనం నిలబెడితేనే నిలబడ్డారు మా వాళ్ళు ఒకవైపు, ఇష్టారీతిగా రాజకీయ పరిపక్వత అనేది లేకుండా ఆయన స్పీచ్ ని పూర్తిగా వినకుండా కేవలం బిట్లు కట్లు వేసుకొని మాట్లాడుకుంటూ దాన్నే విపరీతమైన దుమారం జల్లుకుంటూ, దానికి నాయకులు ఏం చేయలేరు. నాయకులకి సోషల్ మీడియాలో జరిగేటువంటి హైపులతో, సోషల్ మీడియా జరిగే గొడవలతో పని లేదు, వాళ్ళకి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో, వాటి గురించే పోరాడుతున్నారు, వాటి గురించి కొట్లాడుతున్నారు. వాటికి వాళ్ళు కూడా కేంద్రంలో వెళ్ళి కూర్చున్నారు రాష్ట్రం గురించి వెళ్ళి. ఒక పక్క బిల్గేట్స్ గారితో చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క కేంద్ర వనరుల శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కాబట్టి వాళ్ళకి అది సరిపోతుంది. సోషల్ మీడియాలో కాంట్రవర్సీలతో పట్టించుకునే పరిస్థితి నాయకుల దగ్గర లేదు. కాబట్టి ఎవరికి వాళ్లే మీకు మీరే స్వచ్ఛందంగా ఒకటి క్రియేట్ చేసుకుని దాని చుట్టూ తిరగడం మానేయండి. ఏ పార్టీ కార్యకర్తలకు ఇదే వర్తించింది, ఈవెన్ మా పార్టీ అయినా సరే. ఓకే, మరొక అంశం, మొన్న గెలిచిన సీట్లు ఏవైతే ఉన్నాయో, టీడీపీ అవనివ్వండి, లేకపోతే బీజేపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, అందరు సమిష్టి కృష, ఎవరి కృషి లేదా, ఎవరికి ఏవి సంబంధం లేదా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గెలిచారా? ప్రతి చోట
అక్కడ ఉన్నటువంటి నాయకత్వం నిలబడ్డ క్యాండిడేట్ కొంతవరకు డిసైడ్ చేస్తే కూటమి యొక్క ప్రభావం కొంతవరకు డిసైడ్ చేసింది సార్. ఇది ప్రతి చోట అంటే అన్ని చోట్ల ఒకే రకమైన ఫ్యాక్టర్ వర్తించదు రాజకీయాలు ఎప్పుడు కూడా. కొన్ని చోట్ల స్థానిక క్యాండిడేట్ చూసి వేస్తే, కొన్ని చోట్ల ఉన్నటువంటి సామాజిక వర్గ బలం పనిచేస్తే, కొన్ని చోట్ల అధినాయకత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరిగేటువంటి ఫ్యాక్టర్స్. అన్నింటినీ పిడుగుకి, బియ్యానికి, దినానికి, బారసాలకి ఒకే మంత్రం చదువుతా ఉంటే రాజకీయాల్లో కుదరదు. ఎస్పెషల్లీ ప్రాంతీయ పార్టీల మధ్యలో అస్సలు జరగదు. ఈ విషయం గమనించుకోవాలి. ఓకే, నాగబాబు గారు మాట్లాడిన మాటలు దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఏమో అది నాగబాబు గారు ఎవరి పేరైనా ఎత్తి మాట్లాడారండి? అసలు ఎవరి పేరైనా నాగబాబు గారు ఆయన నోటి నుంచి పలికారా? పలకనప్పుడు మీకు మీరే ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని మాట్లాడిన దానికి నాగబాబు గారు లేదంటే జనసేన వాళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు రెస్పాన్సిబుల్? ఓకే, కృష్ణాంజలి గారు ఆయన చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడ్డా సరే గెలిచే సిచ్యువేషన్ ఆ రోజు క్రియేట్ అయ్యింది కాబట్టి పిఠాపురంలో ఆల్రెడీ సిద్ధం అయ్యింది, కానీ మాకు పని చేసుకునేటువంటి భాగ్యం కలిగించడానికి మమ్మల్ని ఇక్కడ వేశారు అని చెప్పేసి ఆయనకు కలిగినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన ఎగ్జాజరేట్ చేసి చెప్పుకున్నారు. దానికి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే మాది కాదు దానికి రెస్పాన్సిబిలిటీ. ఓకే, కృష్ణాంజలి గారు, ఎందుకు ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుండి ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేయడం, అనవసరమైన విషయాల్ని రచ్చ చేయడం, మేము బాగానే ఉన్నాం అన్నది అరుణ గారి వెర్షను. అరుణ గారి విషయంలో నాకు నచ్చేటువంటి అంశం ఏంటంటే, ఆవిడ తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, ఒకవేళ వాళ్ళ పొరపాటున్నా కూడా తప్పని అంగీకరిస్తాను. ఇది నేను ఆవిడ ఏమైనా అనుకోండి, వాస్తవంగా ఒక మంచి స్పోక్స్ పర్సన్గా నేను అభిమానిస్తాను. ఎందుకు అంటే ఆవిడ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఎవరో మా పేరుతో వాళ్ళు వచ్చి ఇదేని అని చెప్పలా. కార్యకర్తలు ఈ రోజున ఎవరికి వాళ్ళు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అనవసరంగా నాయకుల యొక్క అభిప్రాయాలకు సంబంధం లేకుండా మీరు ఇష్టారీతిన వ్యవహరించొద్దు అని చెప్పారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కేడర్ అనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, సోషల్ మీడియాలో మీరు కేడర్ అంటున్నారండి. ఇప్పుడు ఆనంద సాగర్ గారి కన్నా కూడా ఆయన ఒక కార్పొరేషన్కి చైర్మన్. అంతకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కానీ చెప్తాను. ఘోరంగా అండి, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాయకత్వానికి అసలు రాకూడదు అనేటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తిరుగుతూ తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి నాయకులు పెట్టినటువంటి పోస్టులు. ఎందుకు అని అంటే ఎవరో ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని నిలబెట్టడం ఏంది, ఇంతకన్నా ఈ దౌర్భాగ్యం ఏంది అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి ఆవేదనగా ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే, అరుణ గారు ఇందాక ఒక మాట అన్నారు, కేడర్ సంగతి ఏదైనా కానివ్వండి, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏమైతే పోనీలే మెలకుండా ఉంటారని అనుకున్నారు. అసలు సమస్య ఏదో చెప్పనండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన మధ్య ఏదైనా సరే ఇలాంటి బీజాలు నాటుకోవటానికి ప్రధానమైనటువంటి కారణము బీజేపీ కేడర్ కాదండి, బీజేపీ ఢిల్లీ నాయకత్వం డైరెక్షన్ ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఉంది ఆల్రెడీ. అని తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీరు ఒక నెల క్రితమే కదా ఆనంద్ సాగర్ లాంటి వాళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా రాజగురు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా చూసాం కదా. బీజేపీ కుట్రలు పన్నుతోంది, తెలుగుదేశం పార్టీని నాశనం చేసి 2029లో సొంతంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రిని చేసి బీజేపీ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటానికి నారా లోకేష్ దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన రాతపూర్వకంగా ఆయన మాటల ద్వారా చెప్పినటువంటి విషయాన్ని కూడా చూసాం. వాళ్ళు పక్కా ప్రణాళికతో బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. ఇది రాజకీయంలో ఏ తప్పు ఉప్పు అనేది ఏముండదు. ఏ రోడ్ మ్యాప్? నువ్వు పవన్ కళ్యాణ్ 4 రాష్ట్రాల్లో, మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నువ్వు మాకు సహకరించు, అది హిందుత్వ ఎజెండాతో కానివ్వండి, నీకున్న ఇమేజ్తో కానివ్వండి, మీకు నేను ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మాది అనేటువంటి ఒప్పందం ఈ రోజున అసలైనటువంటి మిత్రులుగా ఉన్నటువంటి జనసేనకి బీజేపీ. సరే, మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి అని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ప్రస్తావిస్తారండి, ఎందుకు ప్రస్తావించారు? ఆయన అంతే చెప్పారు కదా, కాదని ఎవరు అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జన సైనికులను కోరుకునేది ఏంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఒక పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి కావాలనే కోరుకుంటది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుందని ఆయన అనుకోని ఉండొచ్చు. వాళ్ళ కేడర్ ప్రకారంగా బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వెళ్ళి ప్రచారం చేశాడు ఎన్డీఏకి, మంచిగా గెలిచింది ఎన్డీఏ. మరి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో హిందీకి సంబంధించిన వ్యవహారం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు భిన్నంగా మార్చుకున్నాడు ఆయన రాజకీయాన్ని. అదేవిధంగా దక్షిణాది ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి పెత్తనం మీద ఆయన మార్చుకున్నారు. ఎందుకు? బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండాకి అనుగుణంగా. ఈ రోజున
డిఎంకే పార్టీ ప్రధానంగా తమిళనాడు నుంచి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ 2-3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ రేపినటువంటి మంటల రాజకీయాలు. ఇది రాజకీయం అంటే ఇదే. ఆయన ఒక కరెక్ట్ వేలో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. తన లక్ష్యాన్ని ఛేదించడానికి 2029లో ముఖ్యమంత్రి కావడం కోసం బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగం జరిగేటువంటి విధంగా. అంటే దీని మీద ఇందాక అరుణ గారు ఒక మాట అన్నారు ఈ సబ్జెక్ట్ మీదే. మేము లేకపోతే బీజేపీ ముందుకు వెళ్ళినా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఈ సక్సెస్ రాదు అని. అది కూడా గమనించాలి కదా, అంత ఈజీ కాదు కదా. అది 2024 సంబంధించినటువంటి రాజకీయం వేరండి, అది చరిత్ర. 2029లో రాజకీయాలు ఎలా ఉంటే ఎవరు ఏం చెప్పలేరు. ఏమంటే 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడు, బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి, ఇద్దరికీ మద్దతు ఇచ్చాడు. 2018 వచ్చేసరికల్లా మరి అదే మాట మీద పవన్ కళ్యాణ్ ఉన్నాడా? తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని తిట్టకుండా తిట్టాడు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళని తిట్టకుండా తిట్టాడు. అది రాజకీయం, మారినటువంటి రాజకీయం. ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అప్పుడు మరి తర్వాత 19 అవగానే ఎన్నికలు అవగానే బీజేపీతో కలిచాడు. తప్పేం లేదండి. ఇక్కడ కలవటము విడిపోవటం అనేది తప్పని నేను చెప్పటంలా. అసలు ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటువంటి ఎప్పుడు కూడా స్టాగ్నేట్ అయి ఉండవు. అనేక మార్పులు అనేటువంటిది చెందటమే రాజకీయ పార్టీ యొక్క రాజకీయాల యొక్క లక్ష్యము. కాబట్టి 2029కి ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళు అసలు చర్చే కదా ఇప్పుడు ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో 3 పార్టీల మధ్య 2029లో వీళ్ళ మధ్య ప్రధానమైనటువంటి పోటీగా మారేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరి అవ్వచ్చు, లేదా జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకు అనుగుణంగా ఇప్పుడు రాజకీయాలు వెళ్తున్నాయి. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నాం. నేను మాట్లాడినా లేకపోతే ఇంకొక ఆయన ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్ మాట్లాడి వినేసరా జరుగుతున్నటువంటి పరిణామాలను మాత్రమే అనలైజ్ చేస్తున్నాం. అంతే తప్ప ఊహాజనితమైనటువంటి అంశమో జ్యోతిష్యం చెప్పటమో కానే కాదు. అందుకనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద చేసేటువంటి ఒత్తిడి ఏంటి అని అంటే, ఎందుకు మీరు మాట్లాడలేకపోతే ఇన్ని అవమానాలు వస్తాయంటే ఎందుకు మాట్లాడలేదంటే అని తెలియదా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి తెలియదా? వాళ్ళకు ఉన్నటువంటి భయం ఒకటే ఈ రోజున. పవన్ కళ్యాణ్ చూసి కదండి భయం, బీజేపీని చూసి. బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే బీజేపీతో ఏమైతే 2019లో చూశారు, 2029లో ఓటమిలు గీటమిలు కాదండి, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేసేటువంటి ప్రణాళికలు బీజేపీ చేస్తుంది అనేటువంటి భయం కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు. రైట్. ఆనంద్ సార్ గారు ఏంటి భయపడుతున్నారా? కృష్ణాంజనేయులు గారు మంచి అనలిస్ట్. ఆయన భవిష్యత్తు చెప్పను, జ్యోతిష్యం చెప్పను అంటూనే కాలజ్ఞానం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు బీజేపీ ఎజెండా ఏముందో కృష్ణాంజనేయులు గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలిసినట్లేదు. కానీ ఒక మంచి మాట చెప్పారు కృష్ణాంజనేయులు గారు. ఏంటంటే బీజేపీ ఎజెండా 2029 ఎజెండా పవన్ ని ముఖ్యమంత్రిని చేయడం అన్నారు. అంటే వైసీపీ లేనట్టే కదా. వైసీపీ లేదు, పవన్ అయినా తప్పులేదు. ఇప్పుడు మేము అయ్యాం, రేపు పవన్ అవుతాడు. తప్పే ఉందండి ఇందులో. అధికారం అనేది అందరికీ రావాలి. అంబేద్కర్ ఆశయం అదే, అంబేద్కరిజం అదే. అందరికీ అందాలి కదా రాజ్యాధికారం అనేది. తప్పులేదు, దాన్ని మేము స్వాగతిస్తాం, మాకు ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. అలాగే వరమ గారు మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మంచి తమ్ముడిని తీసుకొచ్చారు, రమేష్ని డిబేట్కి. గంజాయి వనంలో తులసి మొక్క లాంటి తమ్ముడు చక్కగా మాట్లాడాడు. మేము వీరోచితంగా పోరాడి 29లో అధికారంలోకి వస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఈ స్టాండ్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి రమేష్ తమ్ముడిని మీరు డిబేట్కి తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. తమ్ముడికి కూడా గాడ్ బ్లెస్ యూ తమ్ముడు రమేష్. ఎందుకండి పోసాని గారిని, వల్లభనేని పోసాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారట, బెయిల్ కూడా రానివ్వట్లేదట, బోరుమని ఏడుస్తున్నారట. ఆయన చూడండి ఎలా ఉన్నాడో వంశీ. అసలు మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఎందుకంటే మీకు చాలా దగ్గరగా ఉంటారు. అందగాడు జగన్మోహన్ రెడ్డి లాంటి మగాడికి నచ్చినటువంటి అందం ఉన్న మగాడు, అందమైన మగాడు. మరి అంత అందవికారంగా అసలు స్వరూపం బయటపెడితే అంత అందవికారంగా ఉంటాడు ఆయన. ఎక్కడైనా మగాడికి మగాడు నచ్చుతాడండి? మగాడిని మోహించి అందం గురించి పొగిడే సందర్భం నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూశాను. మరి అందగాళ్ళు అందరూ కందిపోతున్నారు, నల్లబడిపోతున్నారు, డీగ్లామర్ అయిపోతున్నారు. పాపం తలకు రంగు కావాలి, మీసాలకు రంగు కావాలి, ఫేస్ ప్యాక్లు కావాలి, మేకప్లు కావాలి, ఇంకా మరి
ఇంకా ఒకటే తక్కువ, లిప్స్టిక్ ఒకటే తక్కువ. అవన్నీ ఉంటేనే వాళ్ళు అందంగా కనపడతారు, లేకపోతే అందంగా కనపడరు. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇదే పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకుంటే ఏమన్నాడండి? ఏడుస్తావేంటన్నాడు. ఏడిస్తే ఏంటన్నాడు? ఇలాగా హేళన చేసి ఎగతాళి చేసి మాట్లాడాడండి ఆయన పోసాని కృష్ణమురళి గారు. ఆయన ఒక రచయిత, ఒక సినిమా దర్శకుడు, నటుడు. ఆ అమ్మ భాష తెలుగు భాషని కూలీ చేస్తూ మాట్లాడాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగదేలయన్న దేశంబు తెలుగు నే తెలుగు వల్లకుండా తెలుగొకండా ఎల్ల నుపులు కొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి పద్యాన్ని ఎన్టీ రామారావు గారు చదివితే తెలుగు భాష గొప్పదనం, తెలుగు భాష పౌరుషం, తెలుగు భాష సంస్కృతి, సంస్కారం ఇవన్నీ మనకి శరీరంలో నరనరాల్లో నాటుకుపోయి ఇప్పటికీ ఉప్పొంగుతూ ఉంటాయి. అటువంటి తెలుగు భాషను, అమ్మ భాషను మొదటంగాని కూని చేశారు. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే అన్నాను జ్ఞానపీఠ అవార్డు కవి సి నారాయణ రెడ్డి గారు. యాసలు వేరైనా మన భాష తెలుగు భాష అన్నా అన్నాడు. అంత మంచి భాషని వంశీ గారు ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక సాటి సభ్యుడి యొక్క డిఎన్ఏ గురించి మాట్లాడిన చరిత్ర ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఉందండి? వేరే వేరే పోన్లండి. ఇప్పుడు ఎవరో తిట్టారంటారు, ఎవరో మన బోండా ఉమా గారు తిట్టాడంటారు. ఆయన ఎవరిని తిట్టాడు? ఆడవాళ్ళు తిట్టారా? డిఎన్ఏ గురించి మాట్లాడాడా? పేరు చివర ఏం పెట్టుకుంటామని దూరంపూడి చంద్రశేఖర్ లాగా మాట్లాడాడా? లేదే. ఏం మాట్లాడవి? అంటే రాజకీయ నాయకుడు అయినందుకు రాజకీయ నాయకుడు అమ్మని, ఆలిని, అక్కని, చెల్లిని తిడతారండి. ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది? వైసీపీ పుట్టిన తర్వాతే కదా ఈ భాష బయటకు వచ్చింది. ఈ భావజాలం 5 ఏళ్ళు రాష్ట్రంలో విశృంఖలంగా నగ్న రాజకీయం చేసింది, విలయతాండవం చేసింది. చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. కోట్లు, 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి సెన్సార్ కత్తిరి ఉంది, సోషల్ మీడియాకి ఇవాళ కత్తిరి లేదు. అందుకే చెప్తున్నాను సార్, భాష గౌరవం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా కూడా కత్తిరి కావాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని అవమానిస్తూ, పుట్టుకల్ని ఎక్కిరిస్తూ, డిఎన్ఏల గురించి మాట్లాడే ఈ విష సంస్కృతిని, భాషను పూని చేసే విధానాన్ని స్వస్తి పలకడానికి మా కూటమి ప్రభుత్వం భాషను సంస్కరిస్తుంది. చూడండి, ఇప్పటికే చాలా బూతులు తగ్గిపోయాయి. ఈ దేశంలో సంస్కృతం అనే భాష ఒక రిఫైన్డ్ లాంగ్వేజ్. ప్రపంచంలో లాటిన్ భాష ఒక రిఫైన్డ్ లాంగ్వేజ్. తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు దాన్ని. అంత గొప్ప భాషని కూనీ చేస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో చెలరేగిపోవడం ఏ పార్టీకి భావ్యం కాదు, ఏ కార్యకర్తకి భావ్యం కాదు. అందుకే వాళ్ళు జైలుకి వెళ్ళారు, జైలు కూడుతుంటున్నారు, జైలు బాధలు అనుభవిస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? వర్మ గారు, ఇప్పుడు ఆనంద్ సాగర్ అన్న గారు చెప్తూ వాళ్ళు మాట్లాడిన భాష గురించి మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు అలా ఎవరు మాట్లాడినా తప్పే అని చెప్పి మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, మా పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా, వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే జైళ్ళకు పంపించడం జరుగుతుంది. ఆ రకంగా మాట్లాడినా, లేకపోతే ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని కానీ, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఆ రకంగా మాట్లాడిన వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చినా సరే కనీసం యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి? అలాగే ఎవరు మాట్లాడినా సరే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజున జిల్లా ఎస్పీలకు కంప్లైంట్లు ఇచ్చిన దిక్కులేని పరిస్థితి. మా నాయకులు అంబటి రాంబాబు గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, చాలా మంది నాయకులు వాళ్ళ మీద ఎటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయో వాటి అన్నింటి మీద కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడా కూడా మీరు ఈ రోజు వరకు ఏ ఒక్క టీడీపీ నాయకుడిని కానీ, జనసేన నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన సందర్భాలు మీరు చూసారా? ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ సాగర్ అన్న టీడీపీ ప్రతినిధిగా వచ్చారు కాబట్టి వాళ్ళ వైపు, ఎందుకంటే మేమేదో తప్పు చేసినట్టుగా మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ మా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా మేము ఊరుకోమని చెప్పి ఆనంద్ సాగర్ అన్న కానీ, అరుణమ్మ కానీ ఎక్కడా మాట్లాడలేదు, ఖండించలేదు. ఖండించినా వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు కూడా తప్పని చెప్తే చెప్పొచ్చు, కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఎక్కడా లేవు అనేది ఈరోజు మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను వర్మ గారు. ఎందుకంటే రమేష్, మీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి?
ఏమవుతుంది సార్ వైసీపీ పరిస్థితి ఇలాగే అన్నారు. 2014 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి మాత్రం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ. ఆ తర్వాత 2016లో ఎలక్షన్స్ వచ్చినాయి, బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ వస్తే 18 సీట్లకు బై ఎలక్షన్స్ జరిగితే 16 ఎమ్మెల్యేలు నెగ్గాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రమేష్ మీరే మాట్లాడేది కానీ ఒక నిమిషం, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళందరూ మాట్లాడేది వీళ్ళందరూ చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అన్నది అప్పుడు చూడలేదు, మొన్న చూసేశారు 5 సంవత్సరాలు అని, ఇంక చూసే ఛాన్స్ లేదని. వర్మ గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తారు, గత 3 సంవత్సరాలు చూసేశారు. అయినా సరే ఈ రోజున నెరవేర్చలేని హామీలు, అబద్ధపు హామీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నమ్మి ఓట్లేశారు. కానీ వాళ్ళ సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా? అమలు చేయలేని పరిస్థితులు. ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నారు, అసెంబ్లీలో ఒప్పుకున్నారు. నాకు ఆ సూపర్ 6 హామీలను చూస్తే భయం వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీలో చెప్పిన విషయాలను కూడా మనం అందరం చూసాం. అది మీ మీదే అంటున్నారు కదా, అది మీ గురించి అంటున్నారు కదా, రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేశారు, నాకు సూపర్ 6 ఇవ్వడానికి భయం వేస్తున్నదని అదే కదా సార్, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పని చెప్పి సర్లేండి, ఇప్పుడు అందులోకి వెళ్తే అది వేరే రకంగా డైవర్ట్ అవుతుంది. నేను సింగిల్ మాటే చెప్తున్నా, 14 లక్షల కోట్లు అప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజున ఆ 14 లక్షల కోట్లు లేదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అసెంబ్లీ ద్వారానే తెలియజేశారు. మరి తెలియజేసిన వ్యక్తులు ఈ రోజున ఆ హామీలు మేము నెరవేర్చలేమని చెప్పి ఎలా చెబుతారండి వీళ్ళు? ఓకే, 2029లో వినండి, 2029లో బీజేపీ కొత్త వ్యూహానికి ఇప్పటి నుంచే పదును పెడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు ఫేస్తో ఆయన ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసుకుంటా ఎలక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నది అని. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఫైటింగ్ తెలుగుదేశంతో చేయాలా, జనసేనతో చేయాలా? అప్పుడు అసలు జనసేన అనేది విడిగా పోటీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది 2019 ఎన్నికల్లోనే మనం చూసాం సార్. 138 సీట్లకు పోటీ చేస్తే 16 చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, 122 చోట్ల డిపాజిట్లు రాలేదు జనసేన పార్టీకి. ఈ రోజున మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అనేది బీజేపీకి ఈ రాష్ట్రంలో ఉన్న ఓటు శాతం ఎంతో మన అందరికీ తెలుసు. 1.5%, 1% ఓటింగ్ ఉంది, 6.5% ఓటింగ్ జనసేన. మొత్తం కలిసినా సరే ప్రజారాజ్యం పార్టీకి 2009 ఎన్నికల్లో వచ్చిన 18% ఓటింగ్ కూడా లేని పరిస్థితి. ఈ జనసేన పార్టీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుంది? ఖచ్చితంగా మాకు జనసేన పార్టీ బీజేపీ అనేది పోటీయే కాదు, మాకు ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ పోటీ. ఖచ్చితంగా భవిష్యత్తులో నేనైతే మా నాయకుడితో సహా మేమందరం కూడా కోరుకుంటుంది ఏంటంటే వీళ్ళు విడిపోకూడదు, ఈ కూటమి లాగానే ఉండాలి. ఈ కూటమి మీద గెలిస్తేనే ఆ కిక్ అయినా థ్రిల్ అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి అరుణ గారు ఏంటి కిక్కులు కావాలట, థ్రిల్స్ కావాలట, తగ్గేదే లేదట. ఖచ్చితంగా కూటమి మీద గెలిస్తేనే. ఓకే వినండి, సరే అయిపోయింది వినండి, వాళ్ళు మాట్లాడిద్దాం. మీకు అరుణ గారు సమాధానం చెప్తారు కదా సార్. ముందు ఈ మాట కన్నా కూడా దానికి ముందు కొన్ని ఇంకోటి చెప్తాను. అడిగారు ఇందాక నన్ను రమేష్ గారు, ఎవరి మీద కేసులు పెట్టారా అని చెప్పేసి. సార్, మొదటిది, గత 5 ఏళ్ల పాటు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, వల్లభనేని వంశీ అనే వ్యక్తి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, కొడాలి నాని అనే వ్యక్తి, అంబటి రాంబాబు అనే వ్యక్తి, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి, రోజారెడ్డి అనే వ్యక్తి, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు కూటమిలో ఉన్నటువంటి నేతల్లో ఎవరైనా సరే వెళ్ళి కేసు కడితే ఒక్క పోలీస్ స్టేషన్ లో అయినా సరే కేసు ఎఫ్ఐఆర్ నమోదైందా? ఫస్ట్ విషయం. అలాగే రెండోది కూడా చెప్తాను రమేష్ గారికి, గత 5 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళు మాట్లాడినటువంటి భాషతో ఇవాళ ఎవరైనా మా కూటమిలో నాయకులు మాట్లాడారా చెప్పండి. మూడోది, ఇప్పటి వరకు ఇంతమంది అరెస్టులు జరిగాయని చెప్పేసి రమేష్ గారు గగ్గోలు పెడుతున్నారు పార్టీ కార్యకర్తలకు సంబంధించి. కానీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ వల్లభనేని వంశీని మాత్రమే పరామర్శించడానికి వచ్చాడు? ఎందుకని బోరగడ్డ అనిల్ని పరామర్శించలేదు? ఎందుకు పోసాని కృష్ణమురళిని పరామర్శించలేదు? ఎందుకు వర్ర రవీందర్ రెడ్డిని పరామర్శించలేదు? అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరం కోసం వీళ్ళందరినీ అచ్చోసిన ఆంబోతుల్లాగా మా మీదకు వదిలేసి మమ్మల్ని ఇష్టారీతిగా తిట్టించేసి వాళ్ళు చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంటే వీళ్ళని పలకరించడానికి కూడా సహకారంగా రాలేనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎందుకు పలకరించడానికి రాలేదు? దీన్ని బట్టి వైసీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తాడు తప్ప మీరు ఆపదలో ఉంటే మిమ్మల్ని కనీసం పలకరించడానికి కూడా రాడు. ఆయన పలకరించడానికి రావాలంటే ఒకటి సామాజిక వర్గం ఉండాలి, అలాగే ఆర్థిక బలం ఉండాలి. వల్లభనేని వంశీని పలకరించాడంటే గుడివాడలో కూటమికి వ్యతిరేకంగా నిలబడేటువంటి నాయకుడు ఇంకొకరు లేరు, డబ్బున్న నాయకులు. ఎస్పెషల్లీ వల్లభనేని వంశీ ఒక్కటి దానికి తగిన వాడిని భావిస్తున్నాడు కాబట్టి అతని కోసం వచ్చాడు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత సామాజిక వర్గము, అలాగే ఆయనకి సంబంధించినటువంటి బంధుత్వం ఉంది, అలాగే డబ్బు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పలకరించడానికి వచ్చాడు తప్ప మాలాగా ఇంకొకరిలాగా పార్టీ కోసం వాడుకున్నటువంటి కార్యకర్తల ఆపదలో ఉంటే ఆయన అవసరానికి వాడుకుంటాడు తప్ప వాళ్ళ ఆపదకు మాత్రం అక్కరకు రాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలిసినట్టు అంశాలు. అసలు పోసాని కృష్ణమురళి విషయంలో అయితే క్లియర్ గా ఇవాళ ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్క లైట్ బాయ్ కానివ్వండి, ఒక టచ్అప్ మ్యాన్ కానివ్వండి కూడా ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు కదా సార్. ఆయన 30-40 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇండస్ట్రీకి సంబంధించి ఒక్క కార్యకర్త కానీ ఒక నాయకులు కానీ పరామర్శకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కారణం ఏంటి? వాళ్ళు మాట్లాడినటువంటి మాట, వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయినటువంటి విధానము సమాజానికి కూడా అసహ్యం కలిగించేలాగా ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఎటువైపు నుంచి ఎలాంటి మద్దతు రాని సిచ్యువేషన్, ఇవాళ జడ్జి గారు ముందుకెళ్ళి దొంగ ఏడుపులు ఏడుస్తూ ముసల కన్నీరు కారుస్తూ బతిలాడుకోవడం సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ అయింది. ఈ విషయాన్ని చూసి కార్యకర్తలు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హద్దులు మీరకూడదు, అవకాశంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా అన్న విషయం గుర్తుంచుకోవాలి, అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయం. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా? కూటమి మీదే గెలిస్తే కిక్ వచ్చిద్దా? ఈ మాట అన్నందుకే గతంలో మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇట్లా ఏదో సభలో ఇట్లా పీక్కొని మరీ ఏమీ పీకలేరు అని చెప్పేసి మాట్లాడితే మొత్తం అంతా పీకేసి 11 మిగిల్చారు ఇట్లా నించోబెట్టి. మరి అవి ఇప్పుడు ఉంటాయా ఊడతాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు ఊగిసలాడుతున్నారు. పైగా ఇంకోటి ఏం గమనించుకోవాలంటే ఆయన ప్రశాంతంగా కూర్చొని 2019కి ఈయనతో ఉన్న నాయకులు ఎవరు, ఈయనతో ఉన్నటువంటి క్యాడర్ ఎవరు, 2024కు వాళ్ళు ఎవరు ఎందుకు లేరు, ఇవాళ కూడా వాళ్ళందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? అసలు అంత ప్రాణాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరం అయింది? ఈ విషయం కనుక ఆయన ఒక్కసారి రియలైజ్ అవ్వగలిగితే, ఎనాలిసిస్ చేసుకోగలిగితే మళ్ళీ ఒకవేళ గెలుస్తాడేమో అన్నటువంటి ఆలోచన మేము చేసి దాఖలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో ఎప్పటి వరకు ఆయనకు ఓటమికి కారణాలు ఇప్పటికీ తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేడు, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేడు. వీళ్ళు పగట కనడం మానేసి నిద్ర కళ్ళు తెరిచి మేలుకొని చూడండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకుంటున్నాం వైసీపీ వాళ్ళకి. ఓకే, మీ పర్సంటేజ్ కూడా మీరు ఒకవేళ వెళ్ళేలా ఉంటే సింగిల్గా అసలు ఏమీ లేదు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. సార్ ఇది నేను ఇందాక చెప్పాను మీకు క్లియర్ గా, నేనేమి వీళ్ళలాగా అతిశయోక్తి అలంకారాలకు నేను వాస్తవంలో ఉంటాను 100%. సింగిల్ గా వెళ్ళామా వెళ్ళలేదా అన్నది, వెళితే పరిస్థితి ఏంటన్నది 2019లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినట్టు ఒక మానియాలోకి ప్రజలు వెళ్ళారు కాబట్టి అటు టీడీపీని ఇటు జనసేనని కూడా ఓడించారన్న విషయం మనందరికీ క్లియర్. తర్వాత సింగిల్ గా వెళితే మళ్ళీ రాష్ట్రానికి ఇంకొకసారి విధ్వంసకర శక్తి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఎవరికి వాళ్ళు తగ్గి ముగ్గురు కలిసి కూటమిగా వచ్చారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం స్థాపించగలిగాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను చేయగలుగుతున్నాం. ఇంకొక 10 ఏళ్ల పాటు కూడా తెచ్చిన అప్పులకి ఇచ్చిన హామీలకి షూరిటీ అనేది కూటమే కాబట్టి ఖచ్చితంగా ఇంకో 10 ఏళ్ల పాటు కూడా కూటమి అధికారంలోకి వచ్చింది, కూటమి పోటీగా వెళ్ళింది. ఈ విషయం అన్ని పార్టీల అధినాయకులు చెప్తున్నటువంటి విషయం. మధ్యలో వీళ్ళు మేము కూటమి మీద గెలుస్తాము, మా కిక్కే వేరు, తొక్కేం కదా, ఉన్న క్యాడర్ని కాపాడుకోవడం జాతకట్లేదు, నాయకులు గెలిపించుకోవడం జాతకట్లేదు, నాయకులు ఆడుకోవడం జాతకట్లేదు, పోయి ప్రజల కోసం అసెంబ్లీలో కూర్చోవడం జాతకట్లేదు, కిక్కులు కావాలంట, తొక్కలు వస్తాయి. తొక్క కిక్కు భవిష్యత్తులో తెలుస్తుంది నీకు. అది నేను మర్యాదగా మాట్లాడుతుంటే తొక్క అయ్యి మాట్లాడుతూ అనేది కరెక్ట్ కాదు. నువ్వు నువ్వు గతి తప్పదు, నేను ఎక్కడ మర్యాద తప్పదు, తొక్క బూతు కాదు, తప్పు పదము కాదు, నీ భాషలో ఒక అదేమో తెలియదు, మా భాషలో తెలుగు భాషలో తొక్క అనేది తప్పు పదం కాదు, ఆపాలి. ఖచ్చితంగా తొక్కేలాగా చేస్తారు, చూస్తూ ఉండండి. గెలిస్తేనే కిక్ వస్తుంది నేను చెప్తే తొక్క చేస్తారా? కిక్కు అన్నది తప్పు కాదు, నాకు తొక్క అన్నది కూడా తప్పు కాదు. ఏంటి కిక్కు? రాజకీయాలు కిక్ ఏడిది? కిక్ దేనికి వచ్చింది? కోటర్ పెగ్గెత్తి కిక్కు వస్తాయి. ఏం కిక్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడి తప్పు వచ్చింది, తొక్కటి తప్పు వచ్చేసిందా? ఏం మాట్లాడుతున్నావు? ఆపాలి, ఇంకా డైవర్షన్ టాపిక్ ఆపాలి. వచ్చే పెద్ద సూక్తులు చెప్పడానికి నేను ఎప్పుడు మందు తాగను, మరి నువ్వు తాగుతున్నావు. రమేష్ ఎందుకు పర్సనల్ గా ఎందుకు ఏంటి తప్పు? ఏంటి తప్పు? తొక్క అంటావేంటమ్మా నువ్వు? కిక్కు తప్పు కాదు, తొక్క తప్ప. కిక్కు తప్పు కాదు, తొక్క తప్ప. రాజకీయాలు కిక్ ఏడిది? కిక్ ఎందుకు ఎక్కింది? కిక్ ఎందుకు వచ్చింది? ఏం కిక్కు? నువ్వు మందు తాగుతావు నీకు రమేష్ కిక్కు తప్పు కాదు, తొక్క తప్పండి. రమేష్ అది కరెక్ట్ కాదు. రమేష్ ఆ రకంగా కరెక్ట్ కాదు. సరే ఆ కిక్కు అంటే కాదు రమేష్ ఒక విషయం ఏంటండి, రమేష్ ఒక విషయం ఉండండి, అది కాదండి, ఒక నిమిషం, అది ప్రాస రమేష్. ఇప్పుడు కిక్ అంటే ఏంటో తొక్క అంటారు, అది నార్మల్, అది దానికి ఏదో పెద్ద అది భూతేం కాదు కదా, అదేదో భూతే ఏంటి? కిక్కు అంటే ఏముంటది, కిక్కు తొక్కలోడదు అంటారు, అది పెద్ద తొక్కలోడదు అంటే అది పెద్ద బూత్ మాట.
మీ వాయిస్ మ్యూట్ అయిందండి. నాకు కిక్ థ్రిల్ ఉంటదంటే కిక్ ఉండదా తొక్క ఉండదా అంది ఆవిడ. అదేనండి, అదే బూతు మాట, అది అనకూడదు మాట. కిక్ థ్రిల్ బూతు మాట ఎవరన్నారు? ఆవిడేం అనలేదే, ఆవిడ బూతు మాట అనలేదు. అది చెప్పిందని సమాధానం చెప్పారు ఆవిడ. అందులో కిక్కే ఉంటుంది, తొక్కేం కాదా అని. మాట్లాడింది ఆవిడ. సరే, కరెక్ట్ కాదు కదా. పర్సనల్గా ఎందుకండి, పర్సనల్గా ఎందుకు? మహిళల్ని కొద్దిగా మహిళల్ని మనం గౌరవించుకుందాం. సరే, మహిళల్ని గౌరవించుకుందాం. ఆవిడ ఏంటంటే వేరే రకంగా అనండి, కానీ వేరే మనం మాట్లాడండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. అరుణ గారు థ్యాంక్ యూ, కృష్ణాంజలి రెడ్డి గారు థ్యాంక్ యూ, మోకా ఆనంద్ సార్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. 9 న్యూస్.